మద్యం కుంభకోణాన్ని మొదట్లో అన్నీ తానే నడిపించిన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు ఎవ్వరూ పెద్దగా మాట్లాడటం అసలు పట్టించుకోవటం లేదు. ఆయన గురించి ఒక్క వార్త కూడా బయటకు రావటం లేదు. అసలు ఆయన ఇండియాలోనే ఉన్నాడా లేదా అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆయనే విజయసాయిరెడ్డి. జగన్కి ఈయనకు టెమ్స్ బాగున్న సమయంలో అంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుంచి ముడుపులు బిగ్ బాస్కి చేర్చడం వరకు రూట్ మ్యాప్ తయారు చేసిన వ్యక్తుల్లో కీలకమైన వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి. 2022 మధ్యలో కేసీరెడ్డి వచ్చేదాకా విజయసాయిరెడ్డి చెప్పినట్టే ఈ దందా మొత్తం జరిగింది. ఈ సమాచారం అంతా సిట్ దగ్గర ఉంది. అటువంటి విజయసాయిరెడ్డి బయటే ఉన్నాడు. క్యాష్ హ్యాండిల్ చేసిన హ్యాండ్లర్స్ బచ్చాగాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. బెయిల్ కూడా వాళ్ళకి రావటం లేదు. పాలసీ తయారు చేసింది, అమలు చేసింది, ఆపరేషన్స్ చూసిన విజయసాయిరెడ్డిని మాత్రం ఎవరు టచ్ చేయటం లేదు. ఎందుకు టచ్ చేయటం లేదనేదే ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీ. ఒక వెర్షన్ ఏంటంటే విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోయి కీలక సమాచారం మొత్తం ఇచ్చాడని చెప్తున్నారు. అసలు ఈ దోపిడీ ముఠా గుట్టు రట్టు చేసిందే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్. వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే దొంగల్ని పట్టుకున్నారు సిట్ వాళ్ళు. ఇదే విషయాన్ని సిట్ ఆఫ్ ద రికార్డ్గా చెప్తోంది కూడా. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లు మెజిస్ట్రేట్ ముందు 164 సెక్షన్ కింద కన్ఫెక్షన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ సాయిరెడ్డి మాత్రం అలాంటిదేం ఇవ్వలేదు. అసలు కుంభకోణం జరిగిందో లేదో కూడా నాకు తెలియదు అనే విషయం కూడా ఆయన మీడియాకు చెప్పారు. కుంభకోణమే జరిగినప్పుడు జగన్ రెడ్డి పాత్ర ఏముందని కూడా అన్నాడు. అసలు సంగతి చెప్పాలంటే ముడుపులు డబ్బులు జగన్కి చేరవేసే మెకానిజం పెట్టిందే సాయిరెడ్డి అని చెప్తారు. మరి జగన్ రెడ్డి గురించి ఎందుకు చెప్పలేదు? భయమా, భక్త? గత నెలలో విచారణకు రమ్మని సిట్టు సాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. బిజీగా ఉన్నాను, ఇప్పుడు కుదరదు, వీలు చూసుకుని వస్తాను అని సమాచారం మాత్రం సిట్కి ఇచ్చాడు. ఇప్పటికే నెల రోజులు దాటింది. సిట్ ముందు కూడా హాజరు కూడా కాలేదు. కుంభకోణంలో A5గా ఉన్న వ్యక్తి విచారణకు రాకపోతే సిట్ ఉపేక్షించదు, అరెస్ట్ చేస్తుంది. కానీ సిట్ అరెస్ట్ చేయలేదు. సిట్ విజయసాయిని ఎలా వదిలేసింది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్.